వాహనాల తనిఖీలో భాగంగా వికారాబాద్ జిల్లా నవాపేట పోలీసులు అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడని ఎస్పీ తెలిపారు. సూర్యాపేట జిల్లా కరక్కాయలగూడెంకి చెందిన ఆంజనేయులు మేస్త్రి పని చేస్తూ జీవనం సాగించేవాడను. ఈజీగా డబ్బులు సంపాదించాలని అలవాటు పడ్డ ఆంజనేయులు కొంతకాలంగా ఇళ్లకు తాళాలు వేసిన ఉన్న వాటిల్లో దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడని ఆయన తెలిపారు. గత వారం రోజుల క్రితం నవాపేట మండలం వట్టిమీనేపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో 60,000 నగదు, బంగారం, వెండి ఆభరణాలు దొంగలించాడు. దొంగలించిన వస్తువులను వికారాబాద్లో అమ్మటానికి వస్తుండగా పోలీసుల తనిఖీలో పట్టుబడ్డాడని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. నిందితుడి మీద వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 36 కేసులు ఉన్నట్టు తెలిపారు. 3 బైకులు, 30 తులాల బంగారం, 1.40 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. మొత్తంగా సుమారు 20 లక్షల ప్రాపర్టీని మనం రికవర్ చేసినాం. ఇందులో సుమారుగా 30.3 తులాల బంగారము, 1 కేజీ 40 తులాల వెండి, 3 బైక్స్ యూనికార్న్, గ్లామర్, రాయల్ ఎన్ఫీల్డ్ 3 బైక్స్ కూడా ఇక్కడ నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇందులో డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఈ గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించినటువంటి కూడా మీకు ప్రెస్ నోట్ ఇస్తాము. గోల్డ్ చైను, చెవి జుంకాలు, బ్రాస్లెట్, బంగారు హారము, నెక్లెస్, నల్లపూసల దండ, బంగారు కమ్మలు, ఇట్లా అన్నీ కూడా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. రీసెంట్గానే మీరు చూసారు ఇక్కడ సీసీఎస్లో కూడా ఆ రోజు దాదాపు 12 బైక్స్, హై ఎండ్ బైక్స్ని ఇక్కడ సీసీఎస్ వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. ఈరోజు నవాపేట సిబ్బంది, మోహన్పేట మరియు ఇక్కడ సీసీఎస్ సిబ్బంది ఇద్దరు కలిసి జాయింట్గా ఒక కన్సర్టివ్ ఎఫర్ట్స్ పెట్టి తొందరలోనే, మనకి ఆల్మోస్ట్ 10 డేస్ అయింది, 10 డేస్లోనే ఇతన్ని పట్టుకోవడం. ఇతను బాగా కరుడుగట్టిన నేరస్తుడు. మరి 42 కేసుల్లో నమోదైనంటే మరి ఇట్లాంటి వాళ్ళని బయట తిరగనీయకుండా చేయాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, పోలీస్ మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టే విధంగా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పాత కేసుల వివరాలు, ఇప్పుడు కేసులు అన్నీ కూడా తీసుకొని, అదేవిధంగా ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి, సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది. కాబట్టి మ్యాక్సిమం ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ని బిల్డప్ చేసి కోర్టులో నమోదు చేసి నేరస్తులు శిక్ష పడే విధంగా, శిక్ష పడే లోపల బయటికి రాకుండా ఉండే విధంగా